నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం ఫతేనగర్ డివిజన్ దగ్గర ఉన్నాం. సో ఈ ఫతేనగర్ లో హౌస్ నెంబర్ 6-96. సో ఒకసారి గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీస్ అనే ఒక చర్చ్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. సో ఇదే ఆ చర్చ్, ఇదే అది బిల్డింగ్. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ చర్చ్కి సంబంధించి అమ్మడానికి చూస్తున్నారని ఇక్కడికి వచ్చే కొంతమంది ప్రార్థన చేసుకునడానికి వచ్చే మహిళలు కావచ్చు, కొంతమంది వక్తలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఎంతో కాలంగా దాదాపు 47 సంవత్సరాలుగా ఇక్కడ చర్చ్ ఉంటుంది. కానీ దీనికి సంబంధించిన ఏదైతే మొదటగా ఈ బోర్డు ఒక్కసారి మనం చూస్తే, సో ఈ బోర్డు ఇట్లా ఉండేది. సో ఇట్లా గ్లోబల్ ఫెయిత్ అని చెప్పేసి ఒక ప్లస్ సింబల్ ఏదైతే క్రిస్టియానిటీకి సంబంధించిన సింబల్. సో తర్వాత ఏదైతే పెద్దల్లో ఒక డెసిజన్ తీసుకున్న తర్వాత సో దాన్ని ఫెయిత్ హోమ్ చర్చ్ గా ఈ బోర్డుని మార్చిన పరిస్థితి. తర్వాత ఇదే చర్చ్కి సంబంధించిన ఏదైతే బోర్డు, సో ఇట్లా ఒక చిన్న బోర్డు పెట్టి ఆ తర్వాత దీన్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నట్టుగా, అంటే ప్రార్థనలన్నీ కూడా వేరే చోటకి షిఫ్ట్ అయినాయి అని చెప్పి సో ఒక బోర్డు పెట్టడం జరిగింది. ఒక్కసారి మనం దీన్ని క్లోజప్ లో ఒక్కసారి చూస్తే అన్ని ప్రార్థనలు సమావేశాలు ఫెయిత్ చర్చ్ బీబీఆర్ హాస్పిటల్స్ ఎదురుగా మాధవి నగర్, ఫిరోజీగూడ, బాల్నగర్, హైదరాబాద్ 500042. సో ఈ స్థలంకి మార్చబడింది ఇక్కడి నుంచి అని చెప్పి ఈ చర్చ్ దాదాపు 47 సంవత్సరాల నుంచి ఉంటుంది అనేది ఇక్కడ స్థానికులు చెప్తున్న మాట. సో ఇక్కడ ఏదైతే సో యేసురత్నం అనే వ్యక్తి, సో ఆయనకు సంబంధించిన చాలా, అంటే ఇప్పటికే చాలా చర్చిలు, దీనికి సంబంధించిన క్రిస్టియానికి సంబంధించిన చాలా చర్చిలు నిర్మించిన వ్యక్తి అయినా, సో వాళ్ళ కుమారులు ఈ పాల్ అండ్ జోషువా, ఆల్రెడీ జోషువా అనే వ్యక్తి సో దీని పక్కన ఉన్న ఒక చర్చిని కూడా అమ్ముకున్నాడు. ఇప్పటికే కొంతమంది వేరే, అంటే దాన్ని ఏంటంటే వేరే వాళ్ళకి, అంటే ఇల్లుగా దాన్ని మార్చి, చర్చ్ కాదు ఇల్లుగా మార్చి దీన్ని అమ్ముకున్నారని చెప్పేసి దీన్ని కూడా అదే విధంగా అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు అనేది ఇక్కడ స్థానికులు చెప్తున్నమాట. సో ఇది చర్చికి పర్మిషన్ ఇస్తున్నట్టుగా, సో చర్చ్ 1999లో దీని రిజిస్ట్రేషన్ అయిన పరిస్థితి. సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు అంటే వాగ్వాదం గురైతా ఉన్నారు. సో ఏదైతే వీళ్ళు చెప్పేది ఏంటంటే యథావిధిగా ఇది ఒకవేళ చర్చ్ అయితే సో ఇక్కడ ఎప్పటిలాగా బోర్డు ఉందో సో ఆ బోర్డుని యాజ్ ఇట్ ఈస్ పెట్టాలనేది వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఒకవేళ ఇది చర్చ్ కాదు అనుకుంటే, ఇది మీరు హౌస్ అనుకుంటే ఖచ్చితంగా మేము ఊరుకునేది లేదు, ఇది అమ్మాలని చూస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఒకసారి చూడొచ్చు అంటే వాగ్వాదానికి గురవుతున్న పరిస్థితి. సో అంటే ఇది ఎప్పటి నుంచి ఉండేది చర్చ? 45 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలు అంటే ఏంటంటే ఇప్పుడు బోర్డు, ఇంతకు ముందు బోర్డు ఉండేది కదా ఇక్కడ, ఎందుకు ఆ బోర్డు ఎందుకు దుడిపోయింది అంటే కదా వీళ్ళు ఒకసారి వీకేసారు, మళ్ళీ దుడిపేసిరి. రాస్తామని చెప్తుర్రు, రాస్తారేమో, మంచిగా కూర్చొని మాట్లాడుకోవాలి కదా. ఇదంతా పంచాయతీ ఎందుకు, గల్లీలో గొడవ ఎందుకు? బాగుంటుందా బాబు? చర్చ అది అమ్మడైనా అన్ని పుకారు అవి ఏం అమ్మలే. మేము ఊకుంటాబా, బస్తాలు ఊకుంటాబా? మా నాయన ఆర్మీ ఆయన 45 సంవత్సరాలు అయింది ఈ చర్చి కట్టి. మేము 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. ఇల్లు నాది. మా నాయన ఆర్మీడు, ముస్లిం ఇస్మాయిల్ మా నాయన పేరు. నా పేరు హుసేన్ బి, మా నాన్న పేరు మొహమ్మద్ ఇస్మాయిల్. తెలుసా? మా నాయన కూడా సంతకం పెడితేనే అయింది చర్చు. అమ్మడానికి చూస్తున్నారు అనేది కదా ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారు. అన్ని ఇవన్నీ ఒట్టి మాటలు. ఎక్కడో ఒక జాగాలో అమ్ముకుంటూ తప్పైంది, అదే మాట మళ్ళీ చెప్పి దీనికి ఒక వంక పెట్టుకోరు. అమ్మా మీరు ఏం అడుగుతా ఉన్నారు అసలు అప్పుడు చర్చికి సంబంధించి? పేరు రాసి తుడిపేసారు సార్. అది పేరు స్టేషన్ మా సంఘం మీద చెయ్యండి, మేము ఇంతకాలం ఉన్నాము. కొడుకు వెళ్ళిపోయినాక తల్లి చేస్తున్నది, చెయ్యలేదు. మాట తప్పింది తల్లి గుడుక, తల్లి తప్పిపోయింది. మళ్ళీ కొడుకుని వీటికి తీసుకొని వచ్చి పెట్టింది. కొడుకుని అమ్మడానికి చూస్తున్నారా? గల్లీలో అందరిని అడగండి. గోకరు వచ్చిరట్టు 2-3 అమ్ముతాను పెట్టిండు. అంటే మాకు చర్చి బయట ఆరాధన చేసుకున్నాం. మీరు పెద్దల్లో మాట్లాడినప్పుడు ఆయన ఒప్పందం ఏంటి అసలు? రాపిస్తాడు, రిజిస్ట్రేషన్ సంఘం మీద చేపిస్తాడు. అన్ని మాట తప్పిపోయిండు. పెద్దల దగ్గరకు పోయింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చిండు మమ్మల్ని. ఎన్ని రోజులైంది అదే? అంటే ఎన్ని రోజులైంది? సంవత్సరం అవుతుంది కొడుకు వచ్చి. తండ్రి నుండి లేడు అసలు. ప్రార్థన చేసుకోవడానికి ఎలా చేస్తున్నారా? అంటే ఆయన మేము వచ్చే వరకు ఆరాధన చేసుకుంటుండు, పాటలు పాడుకుంటుండు, మా మైకులు గుంజేస్తుండు, మా కీబోర్డు తీసి పాడేసిండు, కాంగా గుడక మొత్తం బొక్క కొట్టి తీసి పాడేసిండు. చూడండి లోపల వెళ్ళి. ఇప్పుడు ఈ జోషువా అనేటోడు ఆల్రెడీ అమ్ముకున్నాడా? జోషువా అనే వ్యక్తి అమ్ముకుంటాడు. సో అలాగే ఇది కూడా అమ్మేస్తారేమని మీ భయం. మరి మేమే పోతాం సార్. మొన్ననే తాళం వేస్తే గేట్ బయట ప్రేర్ చేసుకున్నాం. ఎండల తాళం వేసి ఆంటీని అడుగు. వారం భోజనాలు కూడా ఆపేసిండు.
మేము వారం వారం భోజనాలు వండుకొని తినేవాళ్ళం. భోజనాలు కూడా తీసి పడేసింది. బయట కూర్చొని ఆరాధన చేసి. ఇప్పుడు మీరు చేసే డిమాండ్ ఏంటమ్మా? డిమాండ్ అయితే చర్చి మీద రాపిస్తున్నాడు, అది చేయట్లేదు. మాట ఇచ్చాడు, తప్పిపోయిండు. మళ్ళీ ఈడ పేరు రాపిస్తలేడు. మమ్మల్ని టార్చర్ పెట్టి పోలీస్ స్టాండ్ లో కొంటే తిప్పిస్తున్నాడు. పోలీసుల మీద పెట్టుకొని ఆరాధన నడిపిస్తున్నాడు. లేడీస్ అంటే వీళ్ళందరూ పాలతో పోయినోళ్ళు, వాళ్ళు వచ్చి మొత్తం నిండిపోయారు ఇప్పుడు. అట్లా అంటే ఎందుకంటే వాళ్ళకి ఏం పని? ఇప్పుడు పైన సండే స్కూల్ ఉంటుందా? పైన సండే స్కూల్ ఉందా సార్? వీటికి మేము ముసుకే కంకర అన్ని మేము మోసుకొని మేము కట్టించుకున్నాం. పిల్లల కింద ఇబ్బంది అవుతుందని సండే స్కూల్ కట్టిస్తే కొడుకు కొడలు వచ్చి ఇప్పుడు అడగొచ్చు పైన ఉంటుంది. పైన ఇల్లు కాదు, సండే స్కూల్ వాళ్ళ పిల్లలది. అది ఫ్యాన్ ఇల్లు చేసుకున్నారు మొత్తం ఫ్యామిలీ వచ్చి దిగిరు. ఇప్పుడు ఎప్పుడన్నా ఫ్యామిలీ కనిపించినా ఎప్పుడు అడగండి గల్లీలో, ఎవరన్నా ఫ్యామిలీ పైన లేనలేరు. సంవత్సరం అయింది లొల్లి వచ్చి, వాళ్ళు వచ్చిర్రు లొల్లికి వాళ్ళొచ్చి లొల్లి పెడుతున్నారు. ప్రాబ్లం అంతా కూడా పాల్ అనే వ్యక్తితోనే. పాలైన వ్యక్తే మొత్తం ఆయన చేస్తున్నాడు కంప. సో చూడొచ్చు అది పరిస్థితి. అంటే అన్న ఏం జరిగింది అసలు అప్పుడు పరిస్థితి? అన్న ఒకటే అన్న, జూన్ 25వ తారీఖున ఒప్పందం ఏదైతే చేసిండో పాస్టర్ పెద్ద మనుషుల సమక్షంలో అది నెరవేరిస్తే గొడవ ఏం లేదు. ఏమని చెప్పిండంటే ఇది చర్చి అని ఒప్పుకున్నాడు. రెండోది చర్చిది సిలువ ఇస్తా అని చెప్పిండు. చర్చి అని పేపర్ రాసి ఇస్తా అని చెప్పిండు సంఘానికి. ఆ బేస్ అని మేము ఒప్పందం చేసుకొని ఇక్కడ చర్చికి వచ్చినాం. మేము తర్వాత ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. మనోడు ఇక ఇది ఇల్లే నేను అమ్ముకుంటా నా ఇష్టం అని చెప్పేసి మన బస్సులో ఉన్న హిందూ సోదరులు మమ్మల్ని ఆపి ఈ చర్చి అమ్మకాన్ని పెట్టారు తెలుసా అని చెప్పి మమ్మల్ని అడిగేదాకా మాకు తెలియదు. వాళ్ళు సోదరులు ఇప్పుడు లేరు, ఉంటే మీకు ఇంటర్వ్యూ ఇప్పుడే ఇప్పించడం. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? 47 అవుతుంది సార్. 47 ఏళ్ళ నుంచి ఇది చర్చే. గదిలో ఎవరు అడిగినా చర్చ అని చెప్తారు. వీళ్ళు మాత్రం ఇల్లు అని చెప్పి ఆ చర్చి సిల్వ దుడిచేసారు. మీ అనుమానం ఏంటంటే ఇది అమ్మడానికి చూస్తున్నారు అనేది మీ అనుమానం? అనుమానం కాదు, పక్క మన హిందూ సోదరులు చెప్పినారు ఇక్కడ గలీలా. వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది. అనుమానం ఇక్కడ అనుమానం అంటే చర్చికి తాళం వేస్తే బయట కూడా కూర్చున్నాం సార్. మేము చర్చికి తాళం వేసేస్తే బయట కూర్చొని ఆరాధన చేసుకున్నాం. అనుమానం ఎట్లయితుంది? ఆరాధన చేసుకోవడానికి ఎవరైనా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు చర్చ్ అనేది స్విచ్లు బంద్ చేస్తుంది కదా లోపల. ఇప్పుడు పోయినాం, ఇందాక పోతే కూడా మొత్తం మైకులు బంద్ చేసి అవసరం లేకపోవడం అని అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళ కూడా ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళ నుంచి లేడీస్ నుంచి ఇంటర్వ్యూ అంతా డిస్టర్బ్ చేయడానికి ఇదంతా ప్లాన్ చేశారు. ఇప్పుడు శాంతంగా ఉండమనే కదా మీ మతం కూడా చెప్పేది, కూడా శాంతంగా ఉండమనే కదా. మరి ఇప్పుడు ఆయన చేసిన ఒప్పందం ప్రకారం నిలబెడితే గొడవ ఏముంది మరి? ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర ఒక ఒప్పందం చేసి జూన్ 20 తారీఖున నేను ఇది చేస్తా అన్నాడు. అది చేస్తే గొడవ లేదు, అది చేయమంటున్నాం మేము. ఇప్పుడు ఇది తుడిచేసి చర్చి తుడిచేసి ఇల్లు అంటే నువ్వు పాస్టర్ ఎట్లయితావు? ఇది చర్చ నువ్వు ఒప్పుకుంటే నువ్వు పాస్టర్ అవుతావు. సింపుల్ లాజిక్ కదా. నేను అదే చెప్తున్నా. అరే సిల్వ తుడిచేసి ఇల్లు అంటే నువ్వు పాస్టర్ కాదు కదా. ఇప్పుడు ఇండిపెండెంట్ చర్చ్ అనేవి ఎవరిది అయినా వాళ్ళ పేర్ల మీద ఉంటాయి, దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టారు. అంటే 83 నుంచి యేసత్నం గారి పేరు మీద ఉంటే నేను ఏ రోజు గొడవ చేయలే. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అన్ని దీంట్లో కూడా గూగుల్లో కూడా ఇది చర్చ్ కింద చూపిస్తాం. అవును, గూగుల్ మ్యాప్ లో చర్చ్ కింద ఫెయిత్ మినిస్ట్రీస్ అని చెప్పి. సో ఇది ఆల్రెడీ ఇప్పుడు ఇది గతంలో అక్కడ అమ్మిన దాకా అమ్మిన చరిత్ర వీళ్ళకి ఉంది. అందుకే మా బాధ. ఇది జోషువాకి సంబంధించిన చర్చ్, మాసా జాషువా అనే ఆయన అక్కడ అమ్మేసుకుని 2 కోట్లకి. ఇది ఎప్పుడంటే మీరు ఒప్పందం అయినాక ఇది పెట్టి వారం రోజుల తర్వాత మళ్ళీ ఇది కూడా తీసేసిండు. తీసేసి ఏం చేసిండు, గట్టిగా అడిగితే అప్పుడు ఏం చేసిండంటే ఇక్కడ చర్చ బంద్ అయిపోయిందని చెప్పి బోర్డు పెట్టిండు. ఏదో బోర్డుది బ్లాక్ కలర్ బోర్డు ఇది పెట్టిండు. ఇది పెట్టేసి ఇక్కడ చర్చి అంతా బదిలీ చేయబడ్డది బాలనగర్ కి, ఇక్కడ చర్చి లేదని చెప్పేసి ఇది పెట్టి గేటుకి తాళం వేసిండు. సో ఇది ఆల్రెడీ నిర్మించుకున్న వాళ్ళు మీరు కదా. ఇప్పుడు దీనికి నిర్మించుకున్న వాళ్ళు మరి మీకు సంప్రదించకుండా వాళ్ళు ఎట్లా దీన్ని ఇప్పుడు బోర్డు కానీ? అదే సార్, ఇప్పుడు ఏమంటే ఏ మతంలో అయినా సార్, హిందూ మతం, ముస్లిం ఉండాలి, క్రిస్టియన్ ఉండాలి, ఒకసారి దేవుడికి ఇది ప్రతిష్ఠిత అన్నాక మళ్ళీ సొంతగా దాన్ని వాడకూడదు. ఇప్పుడు దేవునికి మందిరము అని చెప్పి నువ్వు ప్రకటించి మా దగ్గర డబ్బులు వసూలు చేసినావు. దేవుని మందిరం మన ప్రేమతోనే మేము కూడా డబ్బులు ఇచ్చినాం నీకు. ఇప్పుడు సడన్ గా పెద్ద చనిపోయింది కాబట్టి ఇది ఇల్లు అయిపోయింది, ఇక్కడ చర్చి ఏం లేదు, గేటు తాళం వేస్తా అంటే అది మా మత విశ్వాసాలు మనోభావాలు దెబ్బతీసినట్టే కదా. మేము దానే క్వశ్చన్ చేస్తున్నాం. పోనీ పెద్ద మనుషుల దగ్గర నేను కూర్చోబెట్టినప్పుడు ఒప్పుకున్నావు కదా, ఆ ప్రకారం మనం చెయ్యి. గొడవ ఏముంది ప్రజలతోని? సో ఈ నేమ్ బోర్డు ఎందుకు తీయాల్సి వచ్చింది అనేది మీరు ప్రధానంగా ఇప్పుడు సిలువ ఎందుకు తుడవాల్సి వచ్చింది, నేమ్ బోర్డు ఎందుకు తీయాల్సి వచ్చింది అనేది మా క్వశ్చన్. దానికి ఆన్సర్ చెప్పకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మీరు ఆల్రెడీ మాట్లాడారా ఆయనతోటి? ఇప్పుడు మాట్లాడాము, పెద్ద మనుషుల సమక్షం మాట్లాడాము, సంఘంగా మాట్లాడాము, అన్ని విషయాలు మాట్లాడితే మా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. ఇది మా ఇల్లు చిన్న ఆశీర్వాదం ఏంటైనా మా ఇంట్లోకి వస్తే మేము కేసు పెడుతున్నామని నా మీద మా మిస్సెస్ మీద కేసు పెట్టినారు. మరి ఇప్పుడు ఆయన బయటకు వచ్చిండా ఈ మధ్య కాలంలో? అంటే 1 year అవుతుంది కదా మీరు మాట్లాడుకుని కూడా. 1 year కాలేదు, మొన్న జూలై 20వ తారీఖు
జూలై ఆయన వచ్చిందే మార్చిలో. దాదాపు 6 నెలలు కావస్తుంది. అలా కూడా 6 నెలలు అవుతుంది. అలా 6 నెలల నుంచి బోర్డు మీద చర్చిది అట్లనే పెట్టినాడు. ఇప్పుడు వీళ్ళ వాగ్వాదం ఏంటి? ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? ఏమంటారు అంటే ఇదంతా వాళ్ళే కరెక్ట్, మేము చర్చి పేరు చూడడమే కరెక్ట్ అంటారు వాళ్ళు. చర్చి పేరు చూసి ఇల్లు లెక్క ఉండడం వాళ్ళకి ఇష్టం అంట. అది ఇల్లు అయితే ఈయన పాస్టేట్లు అవుతారు అని నా వర్షం. వాళ్ళ గొడవ చేసిన రారు వాళ్ళు. మన బాలనగర్ బీబీఆర్ ముంగట ఉన్న చర్చి వాళ్ళంతా ఇప్పుడు గొడవ అవుతుందని పిలిపించిన వాళ్ళని, వీడికి గొడవ అవుతుంది రండి అని పిలిపించిన వాళ్ళని. అంతకుమించి ఎప్పుడు ప్రతివారం రారు వీళ్ళకి. అది పరిస్థితి. ఒకసారి అటుపాని. సో అది ఏంటంటే బేసిక్ గా క్రిస్టియానిటీ అనేది చెప్పేది ఏంటంటే చాలా శాంతంగా ఉండాలి, గొడవలకు వెళ్ళొద్దు అనేది కదా. మీరు ఇక్కడేనా, లోకలేనా మీరు? చర్చి ఎన్ని సంవత్సరాలు? చర్చి 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాల పైన. పాస్టర్ ఉండే చనిపోయింది, ఆయన తరుణంలో చనిపోయింది. బోర్డు ఉండేది అంతకుముందు బోర్డు ఉండేది. ఏడా చర్చి బోర్డు ఉండేది. బోర్డు నేను చూడలేదు బాబు. అంటే ఇట్లా బోర్డు మేము చర్చికి రాము కానీ వీళ్ళంతా గుర్తు మాకు. ఇట్లా ఉండేదా బోర్డు? లేదు, చూడలేదు. మరి ఇది అమ్మకానికి పెడుతున్నా అంటున్నట్టు అప్పుడు ఆయన అమ్ముతున్నారు. అమ్మతాకు పెడుతున్నా అని పాల్ అనే వ్యక్తి ఇప్పుడు ఎవరైతే యేసురత్నం కొడుకు అంట, ఆయన అమ్మడానికి ట్రై చేస్తున్నాడు అని అంటారు వీళ్ళు మొత్తం. లేలే, వాళ్ళంతా కమేటి వాళ్ళు కట్టుకున్నారు. యేసురత్నం కట్టిండు ఆయనే. మా ఇంటి దగ్గరికి కిరాయికుండే అందరికి దేవుని నమ్ముకోండి అని చెప్పిండు, కట్టిండు. యేసురత్నం కట్టిండు. కానీ మరి వాళ్ళ కొడుకు ఎందుకు అమ్ముకుంటాడు? వాళ్ళ అమ్మ ఉన్నది కదా, వాళ్ళ అమ్మ ఉన్నది. లేలే, వాళ్ళ అమ్మ ఉన్నది. ఇప్పుడు చర్చ్ అయితే ఇక్కడ బోర్డు ఉండాలి కదా, చర్చ్ అని. మేము ఇక్కడ రామసారమే అటు వెళ్తాం. మా ఇల్లు అంటే 20 సంవత్సరాల కిందట అయితే ఇక్కడ చర్చ్ ఉండేది. చర్చ్ 20 సంవత్సరాల పైనుంచే వీళ్ళందరూ కూడా చందాలు వేసుకుని కట్టిన పరిస్థితి అది. సో ఏమంటారు వాళ్ళు? మేము గొడవ చేస్తున్నాం అంటారు, వాళ్ళు గొడవ చేస్తూ మమ్మల్ని గొడవ చేస్తున్నారు అంటారు. మీ మతంలోనే లేదు కదా అది గొడవ. మతమే చెప్తుంది కదా గొడవ పడవద్దని చెప్తుంది. మేము వస్తున్నాము పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఈ ఒప్పందం చేసుకుని ఆయన పాలు ఈ ఒప్పందం చేసుకొని నేను రాస్తా అని చెప్తేనే మేము వాక్యం చెప్పనిచ్చినాం. వాక్యం చెప్తూ 3 నెలల తర్వాత ఇది నా సొంత ఇల్లు అని చెప్పి ఉన్న పేర్లన్నీ తీసేసి ఇట్లా ఆడోళ్ళ పేరు మీద తీసి వాళ్ళ నాన్న ఇది రాసి ఉంచుడు. వీళ్ళనాగా వాళ్ళ డాడీ రాసిండు. ఇక్కడ ఎప్పుడు చర్చ నడుస్తుంది, ఇక్కడ ఏం వేరేది రాదని. ఇక్కడ అన్ని సర్టిఫికేట్లు అన్ని ఉన్నాయి. ఇగో ఇట్లా తీసేసి వాళ్ళ తమ్ముడు హౌసింగ్ బోర్డు లో చర్చ అమ్ముకుంటే ఇట్లా చేసి అక్కడ అమ్మింది. ఇగో ఇక్కడ మళ్ళీ ఈయన వచ్చి ఈ ఫోటో ఇది పెట్టిండు, ఈడ పెట్టిండు. మేము పెట్టు అంటే పెద్ద మనుషులతో మాట్లాడితే ఇది పెట్టిండు. దీని తర్వాత తీసేసి మళ్ళీ ఇది పెట్టిండు. అన్ని ఇట్లనే చేస్తుడు. వీళ్ళందరూ పెద్ద పాస్టర్ మీద ఇగో అన్న నువ్వేమనుకో ఇట్లా గల్లా పట్టి పెద్ద పాస్టర్ ఇట్లా గోడకు లీలబెట్టి ఎవరెవరు వస్తారు పాలెంబర్ రండి అంటే వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళు. ఇప్పుడు మాట్లాడుతున్న అందరూ అక్కడ ఒక్కసారి ఫోకస్ చేస్తాడు. అక్కడ వీళ్ళందరూ మాట్లాడుతున్న వాళ్ళందరూ పాలెంబర్ వెళ్ళిపోయారు. పాల్ అనేటువంటి అతనితో వెళ్ళిపోయి సీసీ కెమెరాలు ఎందుకు పెట్టిన అని అడిగితే దాని మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఒక్కసారి ఈ చర్చికి సంబంధించిన ఒకటి క్లియర్ గా చూడాల్సింది. సో దీనికి సంబంధించిన యేసురత్నం అనే వ్యక్తి చేసిన వీలునామాకి సంబంధించి ఒకసారి మనం మాట్లాడదాం. సో ఆయన యేసురత్నం అనే వ్యక్తి వీలునామా చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే జోష్వా అలాగే సో పాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఆయన తండ్రి సో ఇక్కడ చర్చ్ నడుస్తుంది అంటూ కూడా 1999లో చేసిన వీలునామా ఇది. దీనికి సంబంధించి వీళ్ళందరూ ఏం డిమాండ్ చేస్తా ఉన్నారంటే మాకు ఏదైతే చర్చ్ మీరు ఒప్పందం ప్రకారం ఏదైతే చర్చ్ నడిపిస్తామన్నారో దాన్ని సో మీరు చర్చి బోర్డు పెట్టాలి, మాకు అక్కడ ఏదైతే గతంలో సిలువ ఉండేదో ఆ సిలువని మళ్ళీ మీరు అక్కడ పెట్టాలనేది వీళ్ళు చెప్తున్నమాట. యథావిధిగా మాకు ప్రార్థన చేసుకోవడానికి ఎలా చేయట్లేదు అనేది, అలాగే లోపల సీసీ కెమెరాలు పెట్టి కొంత మహిళల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇక్కడ అమ్మే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.